రైట్గా సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరనున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. శాసనసభ బీసీలకు 42% రిజర్వేషన్లపై చేసిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదించాలని కోరుతూ హస్తినా వేదికగా గలమెత్తనున్నారు. ఇక రేపు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఢిల్లీలో చేపట్టే ధర్నాలో పాల్గొనేందుకు ప్రతి జిల్లా నుంచి 25 మంది బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో 3 రోజుల నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇక తెలంగాణలో బీసీ రిజర్వేషన్ పెంపుపై చర్చించాలని కోరుతూ ఇవాళ పార్లమెంటులో వాయిదా తీర్మానం కోసం పార్టీ ఎంపీలు పట్టుబడతారు. రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ ఈ నెల 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందజేయనున్నారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, బ్రాహ్మణి 42% బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ బాట పట్టింది. ఒకవైపు రాష్ట్ర అసెంబ్లీలో 2 బిల్లులు బీసీలకు విద్యా ఉద్యోగాలు ఒకటి, మరోవైపు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులు ఇప్పటికే గవర్నర్ పంపించారు. గవర్నర్ వాటిని రాష్ట్రపతి వద్దకు పంపారు. అవి అక్కడ పెండింగ్ లో ఉండిపోయాయి. మరోవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ని సెప్టెంబర్ 30వ తేదీలోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు ఆదేశం ఉండడంతో కూడా దానిపైన ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఒక ఆర్డినెన్స్ ను జారీ చేసి గవర్నర్ పంపింది. గవర్నర్ దాన్ని ఢిల్లీలో ఉన్నటువంటి అటార్నీ జనరల్ వైపు లీగల్ ఒపీనియన్ కోసం పంపారు. అది కూడా ఢిల్లీలోనే పెండింగ్ లో ఉండిపోయింది. దీంతో తెలంగాణ సమాజాన్ని చూస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు భాగంగా మరింతగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ రోజు లోక్సభ రాజ్యసభలో బీసీ రిజర్వేషన్ అంశం సంబంధించి వాయిదా తీర్మానం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. ఇప్పటికే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభలో తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి బీసీ రిజర్వేషన్ల పెంపు పైన చర్చించాలని చెప్పేసి లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. రాజ్యసభలో కూడా ఇస్తారని చెప్పి తెలుస్తుంది. ఈ రోజు చట్టసభలో చర్చతో పాటు రేపు జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజు మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ వెళ్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నాయకులంతా కూడా ఢిల్లీకి వెళ్లి రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు పార్టీ యంత్రాంగం అంతా కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే నిన్ననే ప్రత్యేక రైల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా ఢిల్లీకి బయలుదేరారు. ఈ రోజు ఢిల్లీకి కాసేపట్లో చేరుకుంటారు. రేపు జంతర్ మంతర్ ధర్నా తర్వాత ఎల్లుండి 7వ తేదీన రాష్ట్రపతిని కలిసి ఈ గవర్నర్ ఇచ్చినటువంటి బిల్లుల విషయంలో రాష్ట్రపతి త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్రపతిని కలిసి ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఎజెండాలో పెట్టుకున్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తుంది. పలువురు కేంద్ర మంత్రుల్ని ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ దొరికితే ప్రైమ్ మినిస్టర్ కూడా కలిసి వీటి విషయంలో వైపు కాంగ్రెస్ నేతలు కోరున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రేపు ఈ కార్యక్రమాలు అయితే కొనసాగుతాయి. బ్రాహ్మణి. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.